గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి చెప్పే ముందర ఇవాళ November 7th మన అనుష్క గారు, త్రివిక్రమ్ గారు, కమల్ హాసన్ గారు అందరూ ఉన్నారు కదా. ముందుగా మన అనుష్క గారికి చెప్తే అందరికీ విషయం చెప్పినట్టే. థ్యాంక్ యూ కోరటం శివ్ గారు ఫర్ మిర్చి. జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు టాలీవుడ్ ఉయ్యాలా, నీ పాదం ముద్దాడి పొలకించి పోయిందే అనుష్క. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పాదం ముద్దాడే పొలకించిపోతుంది. మీరు సీతమ్మ వారి తత్వం. విషింగ్ యూ గుడ్ హెల్త్. మన అనుష్క గారికి చెప్పారంటే అందరికీ బర్త్డే విషెస్ చెప్పినట్టే. ఇంకా మన అనుష్క గారికి హ్యాట్స్ ఆఫ్ ఫర్ హర్ హ్యూమానిటీ. ద జ్యువెల్, కర్ణాటక జ్యువెల్ ఫ్రమ్ ఇండియా. ఇంకా గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే నేను గూగుల్ థియేటర్లో చూసాను. ఇంటర్వెల్లో బయటకు వస్తాను. ఎందుకంటే పొరపాటున ఫుల్గా మూవీ చూస్తే రెండోసారి చూడలేమని భయంతో. సో ఎక్సలెంట్. రాహుల్ రవీంద్రన్ వన్స్ అగైన్ యాజ్ ప్రూవ్డ్ ఇస్ ఇంటలెక్చువల్ ప్రొవెస్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ హౌ షీ గోస్ అబౌట్ హెర్ లైఫ్. అంటే ఒక చుట్టుపక్కల ఉన్న ఒక వెన్ గర్ల్, మిడిల్ క్లాస్ గర్ల్ కమ్స్ ఆఫ్ హర్ ఏజ్, ఒక మగవాళ్ళని వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నప్పుడు పొసెసివ్ మెన్ ఎలా డీల్ చేసుకోవాలి, ద రైట్ డెసిషన్స్ షీ హ్యాస్ టు టేక్. నేను సెకండ్ హాఫ్ నేను చూడలేదు వాంటెడ్లీ, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ హౌ గుడ్ ద మూవీ ఈస్. అందుకనే మన రాహుల్ రవీంద్రన్ గారు ఈజ్ సచ్ అ బ్లెస్సింగ్ టు టాలీవుడ్. అందుకనే మన హర్ష భోగ్లే గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కామెంటేటర్స్. ఈవెన్ సునీల్ గవాస్కర్ గారు వాళ్ళందరూ కన్నా ముందరే ఫస్ట్ ఆస్ట్రేలియాలో కామెంటరీ చెప్పిన వన్ అండ్ ఓన్లీ ఐఐఎం అహ్మదాబాద్ మన హర్ష భోగ్లే గారు కూడా చెలసవ్ మూవీకి హౌ వి ప్రైజ్డ్ అబౌట్ ద ఇంటలెక్చువల్ కంటెంట్ ఆఫ్ చెలసవ్ మూవీ. ద సేమ్ వే ఈ సినిమా మటుకు ఎస్పెషల్లీ ఏంటంటే మీరు మామూలుగా ఇక్కడ అమీర్పేటలో హాస్టల్లో ఎంతోమంది ఉంటారు కదా, మీరు అందరూ కంపల్సరీ చూడాలి. ఇప్పుడు ఏంటంటే 20వ శతాబ్దం. ఒకప్పుడు ఏంటంటే అది మగవాళ్ళది తెలుసో తెలియకో ఆడవాళ్ళని ఇక్కడ కూర్చో ఇలా ఉండు ఇలా ఎవరన్నా చనిపోతే జుట్టు ఇచ్చేయమండో. అదేంటే కొన్ని సంస్కారాలు ఏంటంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళు డామినెన్స్తో కలిపి ఇలా కూర్చోవాలని చెప్పారు. ఇప్పుడు 21st సెంచరీ అంతా ఆడవాళ్ళదే. సో ఈ మూవీ ఆనెస్టీ కన్నా రిచ్నెస్ ఐశ్వర్యం ఇంకేం ఉండదు. kudos to Rahul Ravindran garu for his intellectual thinking, the way minute detailing. Who else other than Rashmika could emote such childlike middle class emotions of every girl next door kada, mana girl in our family. Ee movie చూస్తుంటే ఎలా ఉంటుందంటే మన ఇంట్లోనే ఒక అమ్మాయి ఉంది, పెళ్ళికి ఈడొచ్చింది, మన ఇంట్లో మ్యారేజ్ చూసుకుంటే బయట తన హౌ షీఈస్ వర్రీడ్. మన ఇంట్లో కుదిర్చిన సంబంధం చేసుకుందామా, లవ్ మ్యారేజ్ చేసుకుందామా, ఫ్యూచర్ ఎండ్ ఆఫ్ ది డే లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అని కాదు. గర్ల్స్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు. సో కుడోస్ టు రాహుల్ రవీంద్రన్ గారు. ఐ స్టిల్ నీడ్ టు డూ పోస్ట్ మార్టమింగ్. ఇంకా మ్యూజిక్ అవన్నీ ఏంటంటే డిపార్ట్మెంట్ అది ఇంకెవరో చూడాలి. ఐ విల్ బి వాచింగ్ సెకండ్ టైమ్ ఫర్ షూర్, సెకండ్ షో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి సినిమాని మీరు సెకండ్ పార్ట్ ఎందుకు చూడాలి? రెండోసారి చూడడం కన్నా ఫస్ట్ నుంచి మళ్ళా క్యాప్టివేటింగ్ గా ఎవరు లాజికల్ వాళ్ళకు ఉంటే అన్న ప్రశాంతంగా సెకండ్ షోలో పీస్ఫుల్ గా కూర్చుంటే వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. మనకి డైలీ ఛాలెంజ్ ఉన్నప్పుడు